బాగున్నారా? బాగానే ఉంటుంది. ఆరోగ్యం ఎలా ఉంది స్వామి? బాగుంటుంది. ఇదే చిలకాలం ఎక్కువ ఉంది, బయట ఎక్కువ తిరగండి. సరేనా స్వామి? ఏం రెడ్డప్ప స్వామి మీరు ఎప్పుడు మాలేసినారు? కాదు మామ వాడేమంది వచ్చినాడని చెప్తే కదా అప్పుడు సామ్ మాలేసుకుంది. ఏం పా స్వాములు, ఊర్లో వాళ్ళంతా అయిపోయినారా? ఊర్లో వాళ్ళ స్వామి, మీరు ఊరికి మంచి చేయకపోయినా పర్లేదు, ఇక్కడ కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చులకనగా మాట్లాడటం ఏమాత్రం బాగోలే. స్వామి, మీ జీవితం ఏంటో మీరు చూసుకోండి. మీతో పాటు ఉంటూ ఆ చిన్న స్వామిని కూడా చెడగొడుతున్నారు. పనికిమాల వాళ్ళని ఆ స్వాములు నలుగురిని తిట్టుకుంటూ ఉంటాయి, కానీ వాళ్ళే ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. మీరు ఇంకా ఇదే కట్ట మీద కూర్చొని ఇదే స్థాయిలో ఉన్నారు. మీరు బాగుపడండి, బాగుపడే వాళ్ళని చూసి కుళ్ళుకోకండి. హాయ్ బ్రోస్, ఎలా ఉన్నారా? మాకేమే చాలా హ్యాపీగా ఉన్నాం. బాగున్నారు స్వామి. అంతా అయ్యప్ప కరుణ స్వామి. ఎలా ఉంది మీ ఉద్యోగ జీవితం? బాగానే ఉంది స్వామి. పట్నంలో కదా, మన పల్లెటూరులో అంత ప్రశాంతంగా అయితే లేదు. బతకడానికి సంపాదన ముఖ్యం, కష్టే పలి అయ్యప్ప. కష్టమేమో కానీ కూర్చొని నడాలు పట్టేస్తున్నాయి. సిస్టమ్ ముందు ఉండి ఉండి కళ్ళు పోయేలా ఉన్నాయి స్వామి. ఆ కాలంలో ఎంత వయసు వచ్చినా రోగాలు రాని తాత ముత్తాతలు ఉన్నారు, కానీ ఈ కాలంలో 30-40 ఏళ్ళ వయసుకే రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలకు తోడు మళ్ళీ కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి స్వామి. అంతే స్వామి, కలికాలం కదా, అలానే ఉంటది. సరే స్వామి, మేము ప్రయాణం చేసి అలసిపోయాము, తర్వాత కలుస్తాం స్వామి. మంజు వాళ్ళు ఆడికి పోయినారు. అన్న వాళ్ళు జాతరకి వెళ్ళినారన్న, 2 రోజుల వరకు రారు.